2003లో హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి జనవరి 1కి ఇంట్లో ఉండేట్టు వచ్చాం. ఆయన ఫస్ట్ సెకండ్ ఇలా లేచి కాఫీ కప్పు సోఫాలో కూర్చొని లేచే లోపల మళ్ళీ ప్రొలాప్స్ వచ్చింది. వచ్చి ఫుట్ పడిపోయింది, నడవలేకపోతున్నాడు, సివియర్ పెయిన్లో ఉన్నాడు. మా పిల్లల్ని స్వామి దగ్గరికి పంపించి నాన్న గురించి లెటర్ ఇవ్వండి అని అంటే ఆయన రోజు పిల్లల్ని రానివ్వరు, పెళ్లి కాని పిల్లల్ని ఒంటరిగా రానివ్వరు. పిల్లల్ని రోజు చూస్తున్నారు, వెళ్తున్నారు. వీళ్ళు స్వామి అని అడగటానికి వీళ్ళకి నోరు రావటం. 5 లేదు 6 లేదు 7వ తేదీ కల్లా నేను అక్కడికి వెళ్ళా. వెళితే ఇంకా స్వామిని ఆయన అమృత తత్వమైన ప్రేమ నన్ను ఆపేసింది. ఆపేసి ఏమైంది అంతా చెప్పు అని. నువ్వేం చేశావు అన్నారు. వాళ్ళకి తెలియకుండా ఆయనకి స్టీరాయిడ్స్ ఇచ్చేసాను నేను. ఆ డాక్టర్తో మాట్లాడాను, స్వెల్లింగ్ తగ్గింది, ఇంటికి తెచ్చాం, కానీ ఇంకా వీల్ చైర్లోనే ఉన్నాడు. కేన్ పట్టుకొని కూడా బాత్రూమ్కి వెళ్ళే స్థితి లేదని అంటే నువ్వు వెళ్ళి తీసుకొచ్చేస్తావా రేపటికల్లా అన్నాను. అప్పటికప్పుడు వెళ్ళి నేను చిన్న స్టిక్కీ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఎన్వలప్ లేవు, ఏమి లేవు, వెతికే ఓపిక కూడా లేదు. కన్నీటి ధారల మధ్య స్వామి నువ్వు నాకున్నావు, ఎక్కడున్నా ఉన్నావు, అన్యథా శరణ్నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వే ధన్వంతరివి, నేను సర్వస్య శరణాగతితోటి నీకు ప్రార్థిస్తున్నాను. ఏం చేస్తావు, అవటి వాళ్ళుగా ఉంచుతావు, ఆయన బాగు చేస్తావు, నీ ఇష్టం అని. వీల్ చైర్లోంచి లాగేశారు. ఆ స్లిప్ డిస్క్ ఇలా ప్రెస్ చేస్తుంది. ఆయన ఫుడ్ డ్రాప్ ఉన్నది కూడా పోయింది. జనవరిలో ఉన్న డిస్క్స్ మళ్ళీ 9/9/2003 అని ఉంటాయి. కంప్లీట్గా సర్జికల్గా రిమూవ్ చేసి ఉండిపోయింది.